ఇవాళ వరంగల్ అంటేనే ఒక చేనేత పరిశ్రమకు పెట్టినటువంటి పేరు. అట్లాంటి పరిశ్రమని ఇవాళ దీన్ని అణచివేయడానికి, అదే పరిశ్రమలు ఇక్కడ భూస్థాపన చేయడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకుని ముందుకు పోతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. చేనేత కార్మికులు చూస్తూ ఉంటారు. చేనేత రంగానికి ప్రభుత్వాలు చేస్తే కూడా తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న టీఆర్ఎస్ కానీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఇవన్నీ కూడా తీరా అన్యాయం చేస్తున్నాయి చేనేత కార్మికులకు. 100% చేనేత కార్మికులు ఏకమై వాళ్ళ సమస్యలు తీరేలాగా వాళ్ళు పోరాటం చేస్తారని సందర్భంగా చెప్పుకున్నాం. ప్రభుత్వానికి కూడా మేము 15వ తారీఖు వరకు ప్రకటిస్తున్నాం. కూడా ఈ సమస్య పరిష్కారం అయితే లేకుంటే ఉద్యమాన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేసి ప్రభుత్వ ఆఫీసులు ప్రకటిస్తున్నాం. ఎంతైనా చేనేత కార్మికులు రోడ్డుకి ఈ విధంగా చేయడం కొంత బాధ కలిగిస్తుంది. మేము పార్టీలో ఉండి మా మంత్రి గారు కొండా సురేఖ ద్వారా ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అల్లు లక్ష్మణ్ కుమార్, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఆ తర్వాత మేము నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మీ కార్మికులకు ఎలాంటి అన్యాయం చేయము, మీకు ఉంచుతాము అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో, ఇంకా 2 IAS ఆఫీసర్ల ద్వారా మళ్ళా ఈ యొక్క కార్యక్రమం మొదటికి వచ్చింది, టెండర్ పోయింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, 22 రకాల టెండర్లు 22 లక్షల మందికి మీరు ఇస్తామంటున్నారు. కానీ మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నేసేది మా టార్గెట్ 7 లక్షలే. 7 లక్షల బెడ్షీట్లు, 7 లక్షల కార్మికులు కనుక మా వరంగల్ చేనేత కార్మికులు పక్కన పెట్టి మేము సప్లై చేయండి, మీరు టెండర్ నుంచి తీసుకోండి. ఈ 7 లక్షల ఫీజులు మాకు ఇచ్చే ఉంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏదో మాకు అర్థం కాలేదు. దీని ద్వారా మేము పార్టీలో ఉండి మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన ప్రభుత్వంతో మనకు పనిగలుగుతుందని చెప్పి భావించిన మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు, మన మంత్రులందరూ కూడా ఎవరైతే సమైక్యని ఈ అనాలోచిత నిర్ణయం చేసిన అధికారి మీద గేటు వేసి అతన్ని ఆ విధుల నుంచి తప్పించి ఇతడు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి కూరుకున్నాడు. నాకు తెలిసి ఈయన ఇంకా టీఆర్ఎస్ తప్పుగా వ్యవహరిస్తూ ఈ ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకున్నట్టున్నది. మంత్రులు ఇచ్చిన మాటకు ఇవ్వలేకుండా, ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు ఇవ్వలేకుండా ఆయన పెద్దల మీద మాకు అర్థమైతే లేదు. ఈ ఒక్క ఉద్యమం ఉధృతం కాకముందుకు, ఆమరణ నిరాదీక్ష చేయకముందుకే తొందరగా నిర్ణయాన్ని ప్రకటించి ఈ యొక్క సమ్మెను నిర్వహింపజేయాలి. ఈరోజు GI ట్యాగింగ్ ఉండి చేనేత వృత్తుల వాళ్ళు తయారు చేసిన బస్సులు కొనకపోతే వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పద్మశాలి కులాల పేరు మీద రాజకీయంగా పదవులుగా అనుభవించిన మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ మాజీ గుండు సుధారాణి పద్మశాలి కులంతోనే ఆమె రాజకీయంగా వెళ్ళింది. అదేవిధంగా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో కొండా సురేఖ కూడా పద్మశాలి ఓట్లతోనే ఆయన ఎమ్మెల్యే గెలిచి, మరి ఆ కులం సంబంధించిన సంఘాలు కానీ, ఆ కులం సంబంధించిన కార్మికులు కానీ ఇంత మండు టెండర్లో 45 డిగ్రీల ఎండలో నల్లటి డాంబర్ రోడ్డు మీరు వచ్చి ధర్నా చేస్తే ఎక్కడికి పోయి మీరు పదవులు అనుభవించారు, ఆస్తులు పెంచుకున్నారు, మీ పిల్లలకు రాజకీయ భవిష్యత్తును ఎంచుకున్నారు. కానీ పద్మశాలి కులం పేరు చెప్పుకొని ఈ కులంలో ఉన్న వాళ్ళకి ఏం న్యాయం చేయాలి? ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పద్మశాలీలను రాజకీయంగా ముందబెడతామని చెప్తూ, అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖను కూడా అడుగు పెట్టకుండా చేస్తాం. ఇది యొక్క డిమాండ్ వెంటనే చేసి ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి బస్సులను అన్నింటినీ కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. మంత్రి పదవి ఇచ్చినటువంటి కొండా సురేఖ గారు మీ పద్మశాలి కులసులు ఏం చేస్తామని ఆలోచించే పరిస్థితి లేదా? అమ్మ కొండకి అక్కడే కూర్చుంటావా? కొండకి మా పద్మశాలి బాంధవుల దగ్గర రా, వాళ్ళ బాధలు చూడండి. నీకు ఓటే కావాలి, ఓటు మన ఓటు చేయదు. 7 రోజులు ఏర్పడలేదా? మిత్రాలు మాజీ మీద కూర్చునే పరిస్థితి ఈ పద్మశాలి కులస్తులు బాంధవులు ఉన్నారు. మరి ఈ విధానాన్ని మీరు రేవంత్ రెడ్డి గారు తీసుకొని వాళ్ళ ఉపాధి కల్పించాలి. వాళ్ళ బతుకులు కొట్టగా పాలయ్యే పరిస్థితి మీద దయచేసి రేపు ఆత్మహత్య శరణం అంటే అది కొండా సురేఖ గారు ద్వారా చెప్పదలుచుకున్న